హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 176 ఫ్యాక్ట్స్ ఛానల్. దిస్ ఇస్ పృథ్వీ దండు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి ఇండియాలో జరుగుతున్న మిస్యూజ్ ఆఫ్ ఉమెన్ సపోర్టింగ్ లా. చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో ఆడవాళ్ళ మీద చాలా దారుణమైన అట్రాసిటీస్ జరుగుతూ వచ్చాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి కూడా. అయితే ఈ అట్రాసిటీస్ మనకు తెలిసిన వాళ్ళకి జరిగినప్పుడు కానీ లేదా న్యూస్లో విన్నప్పుడు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. కొంతమందికి ఏడుపు వస్తుంది, కొంతమందికి బాధ అనిపిస్తుంది, కొంతమంది వినేసి వదిలేస్తారు, కొంతమంది అవతలని చంపేయాలన్నంత కోపం వస్తుంది వాళ్ళకి. అయితే మనం ఎన్ని ఫీల్ అయినా అవతలని మనకు పనిష్ చేసే, అంటే ఎవరైతే అట్రాసిటీస్ చేశారో వాళ్ళని మనకు పనిష్ చేసే రైట్ లేదు. ఎందుకు అంటే మనం ఒక లా అబాయిడింగ్ డెమోక్రసీలో బతుకుతున్నాం కాబట్టి, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేం కాబట్టి. చాలా మంది జనాలకు ఇండియాలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ ఈ అట్రాసిటీస్ చేసే వాళ్ళని పనిష్ చేసే తీరు, అంటే సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ గనక హైలో ఉంటే చాలా వరకు ఇది ఎగ్జాంపుల్గా చూపించి 50% ఆఫ్ క్రైమ్స్ని మనం తగ్గించవచ్చు అని చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది. అంటే జనరల్గా మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ అంటే ఈ అట్రాసిటీస్ చేసే వాళ్ళకి ఒక 30% తక్కువ ఉంది. మిగతా కంట్రీస్లో ఈ సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చేసిన వాళ్ళకి చాలా దారుణమైన పనిష్మెంట్స్ ఇస్తారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఈ సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ అన్నది పెరగకపోవడానికి, అంటే హైలో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే 50% లా, డెమోక్రసీ, పొలిటికల్ లీడర్స్ కారణం అయితే 50% మనం కారణం అంటాను నేను. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. అయితే అసలు నా ఒపీనియన్ ప్రకారం ఏ ప్రాబ్లం కన్నా లేదంటే ఏ అట్రాసిటీ కన్నా కరెక్షన్ అన్నది రూట్ కాజ్ దగ్గర నుంచి జరిగితేనే అల్టిమేట్ కరెక్షన్ జరుగుతుంది అన్నది నా ఒపీనియన్. అసలు రూట్ కాజ్ కరెక్షన్స్ ఏంటి, అసలు ఆడవాళ్ళ మీద జరుగుతున్న అట్రాసిటీస్లో చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. మెయిన్ 5 అట్రాసిటీస్ ఏంటి అన్నది చూద్దాం. స్టార్టింగ్ విత్ ద 5 మెయిన్ అట్రాసిటీస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ఉమెన్ ఇన్ ఇండియా. ఫస్ట్ అట్రాసిటీ వచ్చి ఎక్స్టెంట్, అంటే పరువు కోసం చంపేయడం. వైలెన్స్ ఇన్ ఫ్యామిలీ, అంటే డౌరీ కోసమో లేదంటే అమ్మాయి నచ్చక పెళ్లి చేశారనో ఏదోటి హింసించడం. గర్ల్ చైల్డ్ వైలెన్స్ అంటే ఏంటంటే, ఆడపిల్ల పుట్టిందని ఆ అమ్మాయికి నరకం చూపించడం. 2 రేప్ అండ్ మ్యారిటల్ రేప్ అంటే ఏంటంటే, వైఫ్కి ఇష్టం లేకుండా హస్బెండ్ రిలేటివ్స్ కానీ సెక్స్ చేస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. 3 హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్, అమ్మాయిని కిడ్నాప్ చేసి ప్రాస్టిట్యూషన్ ఫోర్స్ చేయడం, లేదు అంటే వేరే దేశాలకు అమ్మేయడం కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, అందరికీ తెలిసిందే గృహహింస అంటారు. 5ది ఫోర్స్డ్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్, ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల లేదు అంటే చిన్నపిల్లలకు పెళ్లి చేయడం వల్ల వాళ్ళకు వచ్చే ఇబ్బందులు. ఇవి మొత్తం 5 మెయిన్ అట్రాసిటీస్ ఫేస్డ్ బై ఉమెన్ ఇన్ ఇండియా. అయితే ఈ అట్రాసిటీస్ని ఆపడానికి మనం రూట్ కాజెస్లో చేయాల్సిన ఇంప్లిమెంటేషన్స్ ఏంటి అంటే, నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ది వచ్చి పేరెంట్స్ పెంపకం. అంటే మన ఇంట్లో అక్క తమ్ముడు కానీ చెల్లి అన్నయ్య కానీ లేదు అంటే ఒక ఆడపిల్ల ఒక మగ అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ మధ్యన డిస్క్రిమినేషన్ చూపించకూడదు పేరెంట్స్ అన్నవాళ్ళు. ఆ డిస్క్రిమినేషన్ చూపించే కొలది అబ్బాయి మైండ్లో, అంటే అమ్మాయి ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటే కరెక్టు అన్నది డిస్క్రిమినేషన్ ద్వారా నేర్చుకుంటే గనక అదే బయట వాళ్ళలో కూడా చూడడం మొదలు పెడతాడు. అది లీనియంట్గా తీసుకుని అవతల వాళ్ళతో దారుణంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పేరెంట్స్ పెంపకం కరెక్ట్గా లేకపోతే ఆ అబ్బాయికి మైండ్ సెట్ మారిపోద్ది అన్నది నా ఒపీనియన్. సెకండ్ వచ్చి జడ్జింగ్ ఉమెన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అర్ధరాత్రి ఒక 12 o'clockకి ఒక అమ్మాయి ట్యాక్సీ నుంచి దిగింది మీ అపార్ట్మెంట్లో. ఆ అపార్ట్మెంట్లో ఉన్న 10 ఫ్లాట్లు అయినా 15 ఫ్లాట్లు అయినా ప్రతి ఒక్కరు కమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు.
అర్ధరాత్రి వచ్చింది, ఎక్కడో తిరిగి వస్తుంది, ఎవరితోనో ఏదేదో చేసి వస్తుంది అని. అందరికీ అర్థం కాదు ఏంటంటే ఆ అమ్మాయి బండి పాడైపోయి అన్నా ట్యాక్సీలో వచ్చి ఉండొచ్చు, ఆఫీస్లో లేట్ అయ్యి ఉండొచ్చు, లేదు ఇంక వేరే వేరే ఇతర కారణాలు ఉండొచ్చు. అసలు మనం ఎందుకు జడ్జ్ చేయాలి ఆ అమ్మాయిని? జడ్జ్ చేయడం వల్ల మనకేమైనా ఉపయోగమా? ఈ జడ్జింగ్ అంతా చూసి మీ ఇంట్లో ఉన్న అబ్బాయో లేదంటే మీ హస్బెండ్ ఇలా ఉంటే అమ్మాయిలు ఇలా ఉంటే మనం లీనియన్స్ తీసుకోవచ్చు అనమాట, లేదు అంటే ఈ అమ్మాయి ఏం చెప్పినా ఎవరో నమ్మరు కాబట్టి మనం టీచ్ చేయొచ్చు అనే ప్రొవోకేషన్ స్టార్ట్ అవుద్ది. ముందు మీరు జడ్జ్ చేయడం మానేయండి. అబ్బాయి రాత్రి 12ంటికి వచ్చినా ఓకే, అమ్మాయి రాత్రి సాయంత్రం 6 లోపల రావాలి, ఇది ఎక్కడ రూల్ అండి? 3, బిహేవియర్ విత్ గర్ల్స్ ఆర్ ఉమెన్. మనం చిన్నప్పటి నుంచి అబ్బాయిల్ని హాస్టల్లో పెంచడం లేదంటే బాయ్స్ స్కూల్లో వేయడం చేస్తే కనుక వాళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అన్న పాయింట్ మిస్ అయిపోతారు. కో ఎడ్యుకేషన్లో కానీ లేదంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిల మధ్యలో ఫ్రెండ్స్గా ఉండడం వాళ్ళు ఏంటంటే అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు ఉండాలి, లిమిటేషన్స్ ఏంటి అన్నది నేర్చుకుంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యారంటే దాన్ని దారుణంగా చూడకండి, దాన్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి, సో దట్ వాళ్ళ మైండ్లో ఏమీ ఇంప్లాంట్ అవ్వదు అండ్ బయట సొసైటీలో కూడా ప్రతి అమ్మాయితో అలాగే బిహేవ్ చేస్తారు. 4th, సైకియాట్రిక్ అవేర్నెస్. జనరల్గా మొన్న 2015లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో 64% ఆఫ్ మెన్ ఇన్ ఇండియా ఫీల్ దట్ ఉమెన్ షుడ్ ఫేస్ వైలెన్స్ సో దట్ దే కెన్ కీప్ దేర్ ఫ్యామిలీ టుగెదర్. అంటే 64% మంది మగజాతి ఆనిముత్యాలు ఇండియాలో అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ అని ఏ వైలెన్స్ అన్నా ఫేస్ చేయాలంట. ఎందుకు అంటే ఫ్యామిలీని టుగెదర్గా ఉంచడానికంట. ఇది మన మగజాతి ఆనిముత్యాల ఒక ఆలోచన. ఇది సైకియాట్రిక్ ప్రాబ్లం. ఒక అమ్మాయిని రోడ్డు మీద వెళ్తుంటే టీచ్ చేస్తున్నాడు ఒక అబ్బాయి అంటే అది సైకియాట్రిక్ డిఫెక్ట్. అది సైకియాట్రిక్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. ఇమీడియట్గా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ జరిగితేనే అవతల వరల్డ్లో ఆ అబ్బాయిలో మార్పు వస్తుంది, ఇంకో అమ్మాయిని అలా చూడకుండా ఉంటాడు. ఈ సైకియాట్రిక్ అవేర్నెస్ లేక చాలా క్రైమ్స్ ఈ సైకియాట్రిక్ అవేర్నెస్ లేకే జరుగుతున్నాయి. 5th, సివియారిటీ ఆఫ్ లా. మన పాయింట్కి వచ్చాం. ఎంతలాగా ఉమెన్ సపోర్టింగ్ లాని మిస్యూజ్ చేశారు, దానివల్ల సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది అన్నది ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. అయితే నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి వాళ్ళు రిలీజ్ చేసిన రికార్డ్స్ని బట్టి కేసెస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 498A అండ్ డొమెస్టిక్ యాక్ట్ ఇన్ 2019లో మొత్తం 1,25,298 కేసెస్ నమోదైనవి. అయితే అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ యూజ్ చేసుకుని లేదంటే 498 యూజ్ చేసుకుని 1,25,298 మంది కేసు ఫైల్ చేశారు. అయితే అందులో కన్విక్షన్ రేట్ అంటే ఇవి నిజంగా ఆడవాళ్ళు ఈ కేసెస్లో ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ అన్న కన్విక్షన్ రేట్ అంటే 8% కేసెస్ మాత్రమే ట్రూ కేసెస్ అన్నమాట. 8% కేసెస్లో ఉన్న అక్యూజ్డ్కి మాత్రమే కన్విక్షన్ పడింది. అంటే 10,025 మందికి మాత్రమే గిల్టీ అని ప్రూవ్ అయ్యారు. 1,15,273 మంది ఇన్నోసెంట్. అన్ని ఫాల్స్ కేసెస్ సెక్షన్ 498 పెట్టుకుని యూజ్ చేసుకుని పెట్టారన్నమాట. దీనివల్ల 2014 వరకు ఈ ఫాల్స్ కేసెస్ వల్ల 11 లక్షల మంది జైలు పాలయ్యారు. అంటే ప్రూవ్ అది ఒక ఫాల్స్ కేసు, అక్యూజ్డ్ని జైలు పాలు చేశారనమాట. తర్వాత ఎప్పుడో ప్రూవ్ అయ్యి రిలీజ్ చేశారు ఆయన. మేల్ సూసైడ్స్ ఎవ్రీ ఇయర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు పడిన వల్ల మేల్ సూసైడ్స్ ఎవ్రీ ఇయర్ 85,000+ సూసైడ్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ 6 minutesకి ఒక పర్సన్ మీద డౌరీ కేసు అన్నది ఫైల్ అవుతుంది. ఇది ఏది సెక్షన్ 498 వల్ల జరిగే ఫాల్స్ కేసెస్. సెకండ్ వచ్చి రేప్ కేసెస్ చూద్దాం. మొత్తం 2019లో 56,000 రేప్ కేసెస్ నమోదైతే
అందులో 74% కేసెస్ ఫాల్స్ కేసెస్. ఫాల్స్ రేప్ కేసెస్ వల్ల ఎవ్రీ ఇయర్ 10,000+ మేల్ సూసైడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. 2019లో మొలెస్టేషన్ అండ్ టీజింగ్ కేసెస్ 48,000 రిజిస్టర్ అయితే అందులో 75% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. మొలెస్టేషన్స్ అని కేసు పెట్టడం వల్ల 3,500 మంది అబ్బాయిలు ప్రతి సంవత్సరం సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవ్రీ 30 minutesకి ఒక అబ్బాయి మీద ఒక ఫాల్స్ రేప్ కేసు ఫైల్ అవుతుంది ఇండియాలో. మిగిలిన అన్ని యాక్ట్స్లోని కలిపి 2019లో 3,28,467 కేసులు రిజిస్టర్ అయితే అందులో 2,93,285 ఫాల్స్ కేసెస్. ఏవి? ఈ రేప్ కేసులు, సెక్షన్ 498 కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు తీసేగా నమోదైన కేసులు. టోటల్గా 2019లో 5,57,765 కేసెస్ నమోదైతే మొత్తం టోటల్ అన్ని అట్రాసిటీస్ అగైన్స్ట్ ఉమెన్ ఫైల్ అయితే అందులోంచి 71,207 మాత్రమే నిజం. మిగతా 486,558 కేసులు ఫాల్స్ కేసెస్. ఒక్కసారి ప్రతి సంవత్సరం ఈ ఫాల్స్ కేసెస్ వల్ల 1,00,000కు పైగా మగవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఈ అట్రాసిటీస్ వల్ల, ఈ ఫాల్స్ కేసెస్ వల్ల సివియారిటీ ఆఫ్ లాని పనిష్మెంట్ని పెంచలేకపోతున్నారు. ఎందుకు అంటే మన ఇండియన్ లా మోటో ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషులకు కూడా శిక్ష పడకూడదు. ఇన్ని ఫాల్స్ కేసెస్ వల్ల నిజంగా ఎఫెక్ట్ అయిన ఉమెన్ కూడా ఎవరైతే వాళ్ళ మీద అట్రాసిటీస్ చేశారో వాళ్ళకి శిక్ష పడడానికి ఎన్ని సంవత్సరాలు లేట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ వాళ్ళు తప్పించుకోవడానికి మీరు ఎంత టైం ఇస్తున్నారో చూడండి. పోనీ అబ్బాయిలు పక్కన పెట్టండి, వాళ్ళు ఏదో ఎఫెక్ట్ అయ్యారు అనుకుందాం, సరే వాళ్ళు అసలు ప్రాణమే లెక్క చేయం మనం, ఓకే ఫైన్. కానీ అమ్మాయిలు ఎవరైతే నిజంగా రేపు గురయ్యారో లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తున్నారో మీరు ఇన్ని ఫాల్స్ కేసెస్ పెట్టడం వల్ల నిజాయితీగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎంత లేట్ అవుతుంది కేసు డెసిషన్ రావడానికి? 2, మీరు ఇలాంటి కేసులు ఫాల్స్ కేసులు చేయడం వల్ల నిజంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ పెరగట్లేదు కదా. 3, దీనివల్ల మనం తప్పించుకోవచ్చు అని ఇంకొంతమంది చేస్తారేమో. ఇవి అసలు ఎగ్జాంపుల్సే కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని అంటే కొంతమందికి ఈ ఫాల్స్ కేసెస్ కూడా ఎలా అర్థం అవుతాయి, ఆహా నిజంగా చేసి ఉంటాడు తప్పించుకున్నాడు అని అర్థమైంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి ఫాల్స్ కేసెస్ వల్ల ఎఫెక్ట్ అయిన బేసిక్ 3 కేసులు చూద్దాం. నేను బెస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి జస్లిన్ కౌర్ వర్సెస్ సర్వజిత్ సింగ్. ఈ అమ్మాయి జస్లిన్ కౌర్ అనే అమ్మాయి 2015లో ఈ అబ్బాయి మీద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏదో టీజింగ్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. 2015లో ఈవిడ పబ్లిసిటీ కోసం పెట్టింది కేసు. అప్పట్లో దీని గురించి ఉమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ గురించి మీడియా ఛానల్స్, ఫెమినిస్ట్స్ వీళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి ఈ అమ్మాయి పబ్లిసిటీ రావడం కోసం ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది. మొన్న 2020లో తను నాట్ గిల్టీ అండ్ ప్రూవ్ అయ్యి సర్వజిత్ సింగ్ని రిలీజ్ చేశారు. అంటే లిటరల్లీ 6 years తను ఫైట్ చేస్తే తను బయటకు వచ్చాడు. ఈ 6 years సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్ కానీ, అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ, లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఆ అబ్బాయి ఎంత నరకం అనిపించుంటాడో ఒక్కసారి ఆలోచించండి మీరు పెట్టే ఫాల్స్ కేసు వల్ల. నెక్స్ట్, నేను ఇక్కడ ఫెమినిస్ట్స్ అని ఎందుకు ఎత్తానంటే ఫెమినిస్ట్లో 60% ఫెమినిస్ట్ ఆర్ ట్రూ ఫెమినిస్ట్. అంటే ఒక ఇద్దరి మధ్య ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరిది తప్పు అని క్లియర్గా చూసి ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి మీద అట్రాసిటీ జరిగింది అంటే ఈ 60% ఫెమినిస్ట్ ఇన్వాల్వ్ అవుతారనమాట. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఈ రోజుల్లో మన ఇంట్లో ప్రాబ్లమ్స్నే మనం పట్టించుకోలేని రోజుల్లో
బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మన సొంత ప్రాబ్లమ్స్లో తీసుకుని వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారంటే దే ఆర్ గ్రేట్. కానీ ఎవరైతే మీ రిమైనింగ్ 40% ఫెమినిస్ట్ ఉన్నారో గుడ్డిగా అమ్మాయి వైపే నిలబడి లేదు అంటే అసలు నిజంగా గ్రౌండ్లోకి దిగి ఫైట్ చేయకుండా ఒక పోస్ట్ పెట్టేస్తే పోయే, ఒక యూట్యూబ్లో ఒక వీడియో చేసేస్తే పోయే, ఏం పోయింది అన్న 40% ఫెమినిస్ట్ ఎవరైతే ఉన్నారో, లేదా మిగతా జనాభాలో అసలు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా వాళ్ళకి అప్పుడు దాకా వీడి ఇంట్లో వాళ్ళ వైఫ్ని కొట్టేస్తూ ఉంటాడు, సడన్గా వీడికి నిద్రలేసి వస్తుంది అనమాట. అమ్మాయిల మీద అట్రాసిటీ జరుగుతున్నాయని ఒక వీడియో పోస్ట్ చేసేస్తాడు. అలాంటి వాళ్ళు కానీ చేసే పనుల వల్ల ఆ అబ్బాయి ఎంత నరకం అనిపించుంటాడో ఒక్కసారి ఆలోచించండి. రెండో ఎగ్జాంపుల్, ఒక ఢిల్లీ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అన్న టైంకి ఆ అమ్మాయి ఒక ఫేక్ లవ్ని చూపించిందని అర్థమైంది ఆ అబ్బాయికి. సో అప్పుడు దాకా తన వల్ల అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఫ్యూచర్ కాబోయే వైఫ్ అని చెప్పి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 12,50,000 లెక్కేసి తిరిగి అడిగినందుకు, అంటే నువ్వు నన్ను వదిలేస్తున్నావు కదా, ఇన్ని రోజులు నన్ను నువ్వు ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నావు, నా అమౌంట్ నాకు వెనక్కి అని అడిగినందుకు ఆ అమ్మాయి తిన మీద రేప్ అండ్ మొలెస్టేషన్ కేసు పెట్టింది. పెట్టేసరికి ఈ అబ్బాయిని ఏంటంటే పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పడేశారు. ఆ అబ్బాయి జైలు నుంచి ఒక 10 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది అంటే ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది. ఆ అబ్బాయి బయటకు వచ్చినా సరే కంటిన్యూస్ 3 months ఎవ్వరూ టాంటింగ్ ఆపలే. అంటే కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఎంతమందికి తెలుస్తుంది? ఒక అమ్మాయి మీడియాలో కూర్చుని మాట్లాడితే ఆటోమేటిక్గా జనాలందరికీ అదొక సర్కస్లా కనపడుతుంది. జనాలందరూ న్యూస్ ఛానల్స్ టీఆర్పీలు అన్నీ పెరిగిపోతే జనాలందరూ సిన్సియర్గా చూసేస్తారు. అప్పుడు దాకా వీడు చేయాల్సిన అదో పనులన్నీ చేసేస్తాడు. సడన్గా వచ్చి పతివ్రత శిరోమణి లేదంటే వీడు ఒక సెయింట్ లాగా వచ్చి కూర్చుంటాడు అనమాట. కూర్చుని జడ్జిమెంట్లు పాస్ చేస్తాడు, సోషల్ మీడియా పోస్టులు పెడతాడు. అలాగా ఆ అబ్బాయిని 3-4 months తను తట్టుకోలేకపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు కానీ సోషల్ మీడియాలో కానీ లేదంటే న్యూస్ ఛానల్స్లో కానీ ఆ అబ్బాయిని ఫ్రేమ్ చేసేసరికి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇక్కడ తప్పెవరిది? ఎఫెక్ట్ అయింది ఎవరు? థర్డ్ కేసు, రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఊపిన కేసు, గట్కేసర్ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు, ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుందో ఏం చెప్పిందో కూడా తెలియదు. కానీ ఇన్నోసెంట్ అయిన ఒక 3 ఆటో మెంబర్స్ని ఇందులో ఫ్రేమ్ చేసింది. దానివల్ల ఒక 4 days పాటు వీళ్ళు అంత చెప్పినా వినకుండా వాళ్ళని చెతగొట్టేసి దిశ కేసులు పెట్టేసి 40 యాక్టులు పెట్టేసి తీసుకెళ్ళి లోపలేసేసి నానా నరకం చూపించారు. తీరా సీసీటీవీ ఫుటేజ్లో తీస్తే ఏమొచ్చింది? ఈ అమ్మాయి అసలు ఆటో ఎక్కలేదు. ఇప్పుడు దానివల్ల వీళ్ళ ఫ్యామిలీలు ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి, ఈ 3 ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీ. లాస్ట్కి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది? తర్వాత తనే సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఫాల్స్ కేసెస్ పెడుతున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నారు, నిజంగా మీరు ఫేస్ చేశారా కేసు పెట్టండి, మేము అందరం మీతో నుంచి ఉంటాం. కానీ ఫాల్స్ కేసు పెట్టడం వల్ల అబ్బాయిలు ఎఫెక్ట్ అవుతున్నారు. సరే వాళ్ళని పక్కన పెట్టినా సరే ఎవరైతే నిజంగా ప్రాబ్లమ్ని అట్రాసిటీని ఫేస్ చేశారో వాళ్ళకి జడ్జిమెంట్ లేట్ అవుతుంది. వన్స్ జడ్జిమెంట్ లేట్ అవుతుంది అంటే ఆ కన్విక్ట్ అవ్వాల్సిన అక్యూజ్డ్ తప్పించుకోవడానికి ట్రై చేయొచ్చు, లేదంటే లేట్ అయ్యే కొద్ది సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ మారిపోవచ్చు. సో ప్లీజ్ థింక్ బిఫోర్ యూ యాక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఏమైనా నేను కరెక్షన్స్ చేసుకోవాలి అంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను కరెక్షన్స్ నెక్స్ట్ వీడియోకి చేసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.